21వ వచనాన్ని చదువుకుందాం. 12వ అధ్యాయము మత్తయి సువార్త. నా నామమందు అన్యజనులు నిరీక్షించెదరు అనునదే. అప్పుడు దెయ్యములు పట్టిన నొట్టివాడును మోగవాడినైనా ఒక్కడు ఆయన యొక్కకు తేబడెను. ఆయన వాణ్ణి స్వస్థపరచునందున ఆ మోగవాడు మాట్లాడు శక్తియు చూపు గలవాడైను. చాలండి, ప్రార్థన చేద్దాం. మహాపరిషుదుడు మహోన్నతుడైన తండ్రి, ఆశ్చర్యకరుడు, హల్లెలూయా. ఆయన నామమున, మరి యేసుక్రీస్తు నామమున అనేక మంది అన్యజనులు ఏముంచుతా ఉన్నారు? వాసము నిరీక్షణ ఉంచుతా ఉన్నారు. మరి అనేక మంది వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ నిజంగా మరి అనేక మంది దెయ్యములు పట్టిన వారు విడుదల పొందుతూ ఉన్నారు. మోగవారు మాట్లాడుతూ ఉన్నారు, గుడ్డివారు చూస్తూ ఉన్నారు. దేవుడు నిజమే, దేవుని వద్దకు ఆయన చేస్తున్న మేలులను అనేక మంది మరి తెలుసుకుని తెలియని వారు కూడా పరిగెడుతూ ఉన్నారు. ఏమనంటే ఆయన నామంలో స్వస్థత జరుగుతుంది కనుక, ఆయన నామంలో మనకు విడుదల కలుగుతుందని విశ్వసించి దేవుని తెలియని వారు కూడా అన్యులు పరిగెడుతూ ఉన్నారట. ఎందుకంటే అక్కడ అన్యజనులు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచారట. దేవునికి స్తోత్రం. మరి నిజంగా దేవుడు ఒక్కరికే కాదు కానీ సమస్త మానవాళికి కూడా ఆయన యందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన మేలు చేసే దేవుడు అయినాడు. ఈరోజు నిజమే అక్కడ అంటూ ఉన్నారు ఏమనంటే, అక్కడ మోగవారు ఏం చేస్తూ ఉన్నాడట? మాట్లాడుతూ ఉన్నాడట కదా. మరి నిజంగా మనకి తెలుసు, చాలా సందర్భాల్లో వారు ఏం చేస్తారంటే సైకిల్ మాత్రమే చేస్తూ ఉంటారు కదా. కానీ ఎంత వయసు అయింది రాయబడలేదు, కానీ ఆ యొక్క అతను మాటలు రాని అతను మాట్లాడడం ప్రారంభించాడు. ఎంత మహిమండి దేవునికి చాలా మహిమ. ఎందుకంటే దేవుడు కొన్ని సందర్భాల్లో అంటూ ఉంటాడు, దేవుని మహిమ అనేక మందికి మరి తెలియపరచడానికే దేవుడు కొన్నిసార్లు అద్భుతాలు కూడా వారి మధ్యన జరిగించడం జరిగింది. ఒకరోజు ఒక ట్రైన్లోని ఒక అతను వెళ్తూ ఉన్నారట, సువార్త ప్రకటిస్తూ ఉన్నారట. ఆ ట్రైన్లో సువార్త ప్రకటిస్తూ ఉంటే ఒక ఆమె చాలా కోపం వచ్చి వెళ్ళి ఆ తప్పమని ఆ దవడి మీద కొట్టేసిందంటండి. నువ్వు ఇక్కడ మాకు సువార్త చేస్తున్నావేంటి, దేవుడి కోసం చెప్తున్నావేంటి అన్నప్పుడు నిజంగా అతను వెళ్ళిపోయి కొంచెం ఎదరికెళ్ళి ప్రార్థన చేసుకుంటా బాధ కలిగి ఉన్నాడట. ఏమనంటే ఆవిడ కొట్టింది కదండి, చాలా బాధ కలిగి సరే అని వెళ్ళిపోయి కూర్చుని ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు మరలా మాట్లాడుతున్నాడట. ఏమనంటే మరలా నువ్వు అదే చోటుకు వెళ్ళి మళ్ళీ సువార్త నువ్వు ప్రకటించదు. ఇతనికి ఆశ్చర్యం వేసిందంటే, ఇప్పుడే కదా ఆమె నన్ను కొట్టింది, ఈసారి మరలా రెండోసారి ఉండి ఆ యొక్క సువార్తకుడు ఆ సేవకుని కాళ్ళ మీద పడి ఏడవడం ప్రారంభించిందట. ఎందుకు ఏడుస్తుందంటే ఆ బిడ్డ పుట్టినప్పటి నుంచి కూడా మోగవాడై ఉన్నాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా అదే మాట్లాడడం అంటే, ఆ తల్లి ఎప్పుడైతే అమ్మా అని తన బిడ్డ నోటితో పిలిచి యేసయ్యే పంపించాడమ్మా అని, ఈ వ్యక్తిని నువ్వు కొట్టొద్దు అనే మాటను పలికాడో అతని కాళ్ళ మీద పడిపోయి ఆడవడం ప్రారంభించిందంట. దేవునికి స్తోత్రం. నిజమే, అన్ని జనులు కూడా దేవుని నామాన్ని ఏం చేస్తూ ఉన్నారు? ఘనపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా దేవుని ఎరగని ప్రజలు అనేక మంది ఆయన్ని వెంబడిస్తూ ఉన్నారు, అనేక స్వస్థతల కొరకు, విడుదల కొరకు. మరి నిజంగా దేవుడు వారి పట్ల కూడా ఎన్నో మేలులు జరిగించారు. ఎందుకంటే ఆయన వద్దకు వచ్చిన వారిని ఎవరిని కూడా త్రోసివేయలేదు. ప్రతి ఒక్కరికి కూడా ఆయన ఏం చేశారు? మేలు జరిగించారు. దేవునికి స్తోత్రం. చూడండి, అదే మత్తయి సువార్త 28:19 కూడా మీరు చదవండి. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న యెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, చాలండి, హల్లెలూయా. వారి మధ్యన ఏమున్నదంటే దేవుని రాజ్యం ఉన్నదంటండి. హల్లెలూయా. దేవుడు ఆ స్థలములో ఉన్నాడు కనుక అనేకమైన కార్యాలు దేవుడు ఏం చేస్తూ ఉన్నారు?
ఈరోజు అదే స్థలంలో కాదండి, ఈ స్థలంలోని కూడా దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి కూడా ఈ దినముతో సహా ఆయన కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. ఈ క్షణము వరకు ఆయన కార్యాలు తన ప్రజల పట్ల విశ్వాసం ఉంచిన వారి జీవితాల అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు నిజంగా ఆయన నామము గణపరచబడుతుంది. అన్ని నామముల కంటే ఉన్నతమైన నామంలో ఉన్న యేసయ్య నామము మహిమపరచబడుతూ ఉందండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా ఆయన నామంలో మనం చేస్తున్న ప్రతి ప్రార్థన అది వ్యర్థంగా పోదు కదా. మనుషులకు చెప్పుకుని కొన్ని సందర్భాల్లో మనం ఏడ్చి చాలా కన్నీరు విడుస్తూ ఉంటాం. ఎందుకంటే మన దుఃఖము ఎవరికి చెప్పుకోలో తెలియక కదా. చాలాసార్లు అది వ్యర్థంగా పోతూ ఉంటుంది. కానీ నీకు దుఃఖము కలిగినప్పుడు ఎక్కడ నువ్వు ఏడవాలంటే నీ జీవము కలిగిన దేవుని సన్నిధిలో వేడు. ఎందుకంటే ఆ కన్నీటిని కూడా దేవుడు వ్యర్థంగా పోనివ్వకుండా ఒక బుడ్డులో దాస్తూ ఉన్నాడట. నీ కన్నీరు ఆయనకి ఇష్టమై ఉన్నది, నీ కన్నీరు ఆయనకి విలువై ఉన్నది. కనుక ఆ కన్నీరుని కూడా అవి ఏం చేయట్లేదు, వ్యర్థంగా పోనకుండా దేవుడు దాస్తూ ఉన్నాడట నీ కన్నీళ్ళు. ఈరోజు నిజమే, మనుషులు ఈ లోకంలో మన కన్నీళ్ళకి ఏమివ్వరండి, విలువ ఇవ్వరు. కానీ దేవుని సన్నిధిలో విలువ ఉన్నది. హల్లెలూయా. ఈరోజు మీద అందుకే మనము ఎక్కడ కార్చాలి అంటే దేవుని సన్నిధిలో నిజముగా మనం కన్నీరు దుఃఖము ఆయన సన్నిధిలో మనం విడిచిపెట్టిన వేళ దేవుడు ఖచ్చితంగా మన యొక్క దుఃఖాన్ని ఆయన చూస్తున్న దేవుడు. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు చక్కటి మాట. చూడండి, ఇంకొక అధ్యాయం కూడా మీకు చూపిస్తాను. అదే మత్తయి సువార్తలో 19వ అధ్యాయం 16వ వచనం కూడా చదవండి. 19వ ఒకడు ఆయన వద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలను ఆయనను అడుగును. ఎందుకు అడుగుచున్నావని, ఆ ఆజ్ఞలను వ్యభిచరించవద్దు, దొంగిలించవద్దు, ఇవన్నీ అనుసరించుచునే ఉన్నాను. నాకు కొదువు ఏమని ఆయన అడిగాను. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్ము. చాలండి. హల్లెలూయా. ఇక్కడ యవనస్తుడు దేవుళ్ళో ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్న వ్యక్తి ఇక్కడ ప్రభువుని వచ్చి అంటున్నాడు, ఇగో నేను ఏం మంచి చెయ్యాలి, ఇంకా దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలి అంటే ఆయన అంటున్నాడు ఆజ్ఞలు అన్నీ నువ్వు అనుసరిస్తున్నావా అంటే అక్కడ అంటూ ఉన్నాడు నరహత్య చేయవద్దు, వ్యభిచరించవద్దు, దొంగలించవద్దు, మరి అబద్ధ సాక్ష్యం ఇతరుల మీద నువ్వు పలకొద్దు అని చెప్తా ఉంటే ఇవన్నీ నేను చిన్ననాటి నుంచి కూడా అనుసరిస్తున్నాను, ఇవన్నీ నాకు తెలుసయ్యా అని చెప్తా ఉంటే ప్రభు అంటున్నాడు ఇంకా నీకేమి కుదువైందంటే నీ ఆస్తి అంతటిని అమ్మి పేదలకి ఇచ్చి నన్ను వచ్చి వెంబడించు అన్నాను. అనగానే అతనికి ఏమొచ్చిందండి, చాలా కోపం వచ్చింది. మరి నిజంగా ఆ యొక్క యవనస్తుడికి వ్యసనపడి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ మాట, దేవుని మాట అతనికి కోపం పుట్టించింది కనుక వెళ్ళిపోయాడు. దేవుని రాజ్యాన్ని ఏం చేశాడు, కొన్నిసార్లు ఆ ధనము కొరకు ఈ లోకాశలే అతన్ని ఏం చేసి వెనక్కి లాగిన. ఈరోజు నిజమే, మనకున్నది ఏది కూడా దేవునికి అడ్డుగా రాకూడదండి. మన పిల్లలైనా దేవుని సన్నిధికి అడ్డుగా రాకూడదు. మన కుటుంబాలైనా మనం చాలా సందర్భాలు ఏం చేస్తాం తెలుసా, నాకు ఖాళీ లేదండి, నాకు బిజీ అండి, చాలా పనులు ఉన్నాయండి అని చెప్తూ ఉంటాం. కానీ దేవునికంటే ఏది కొన్ని జీవితంలో ఎక్కువగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. దేవునికంటే ఏదైనా ఎక్కువగా ప్రేమించిన ఎడలంట అది విగ్రహారాధనతో సమానమవుతూ ఉందండి. అది మన కుటుంబానికి కొన్ని బాధ్యతలు ఇచ్చాడు. ఏమనంటే మన కుటుంబాన్ని కొన్ని పనులు చేసుకోవాలి, మన ఇంట్లో ప్రతిదీ చక్కబెట్టుకోవాలి, మరి కుటుంబాన్ని కూడా చూసుకోవాలి. ఇవన్నీ మన బాధ్యతలే. అవన్నీ వదిలేసి వచ్చి కాదు, కానీ మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో కూడా మనం ఏం చేయాలి, దేవుణ్ణి ఆరాధించేవారుగా, దేవుని స్తుతించేవారు మొదటి స్థానాన్ని దేవునికి ఇచ్చి తర్వాత మన కుటుంబాన్ని కూడా మనము
చూసుకునే బాధ్యత దేవుడు మనకు అప్పగించాడు. హల్లెలూయా. ఈరోజు నిజమే, కుటుంబం ఒక్కటే బాధ్యత అని చాలామంది ఏం చేస్తున్నారు తెలుసండి, దేవుణ్ణి మర్చిపోతూ ఉన్నారు. దేవుణ్ణి స్తుతించడానికి, దేవుని సన్నిధిని ఖాళీ లేదండి, చాలా బిజీ అని చెప్తా ఉన్నారు. నిజమే, మనం నిజంగా దేవుని కొరకు మనసు ఉంటేనంట అనేక మార్గాలు ఉంటుందట. దేవుణ్ణి ఆరాధించాలని మనకుంటే ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుణ్ణి స్తుతించలేకుండా మనం ఉండలేము. దేవునికి స్తోత్రం. మరి దేవుని సన్నిధిలో మనము చూడండి, తన శిష్యులు చక్కటి మాట అంటూ ఉన్నారు. ఏమనంటే అదే మత్తయి సువార్తలు 22:25 వచనం ఒక్కసారి చదవండి. మాలో 7 సహోదరులు ఉండేది. మొదటివాడు పెళ్లి చేసుకొని చనిపోయాను. అతని సంతానము లేనందున అతని సహోదరుడు అతని భార్యను తీసుకొనెను. రెండో వాడును, మూడో వాడును, 7వ వాడి వరకు అందరూ అలాగే జరిగించి చనిపోయి అందరి వెనుక స్త్రీ చనిపోయాను. పునరుత్థానమందు ఆ 7గురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును? ఇంకా అదే వచ్చిన చూడండి, 14:30 కూడా చదవండి ఒక్కసారి. మత్తయి సువార్త 14:30 వచనం. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసి వెంటనే యేసు చెయ్యి చాపి అతన్ని పట్టుకుని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడుతువని అతనితో చెప్పెను. దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతటా దోణిలో ఉన్నవారు వచ్చి మీరు నిజముగా దేవుని కుమారుడని చెప్పి ఆయనకు మొక్కిరి. చాలండి. హల్లెలూయా. అక్కడ కూడా మరి దేవుని కుమారుడుగా అక్కడ కూడా దేవుని అద్భుతాలు సృష్టి కూడా ఏమవుతా ఉందంటే ఆయనకు లోబడుతూ ఉంది. ఎందుకంటే సృష్టి సమస్తము కూడా అంటే యేసుక్రీస్తు ప్రభువారు లేకుండా ఈ లోకంలో ఏది కూడా కలగలేదట. సమస్తము ఆయన మూలంగా మాత్రమే కదా. యోహాను సువార్తలు అంటే 1వ అధ్యాయంలో ఏమనంటే సృష్టి కుమారుడు లేకుండా, ఆయన లేకుండా ఏది కూడా తండ్రి చేయలేదు. అందుకే అక్కడ అంటూ ఉన్నారు ఏమనంటే వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. చాలండి. హల్లెలూయా. యేసుక్రీస్తు వారు లేకుండా ఏది కూడా కలగలేదు. సమస్తము కూడా తండ్రి తన కుమారుని ఎదుటే సమస్తాన్ని కూడా కలుగజేశాడు. ఈరోజు అనుకుంటాం మనం ప్రభు 2000 సంవత్సరాల క్రిందటే ఆయన వచ్చి ఉన్నారు ఈ భూమి మీద. లేదు, ఆదిలోనే ఈ భూమి పుట్టింపక మునిపే దేవుడు కూడా తన కుమారుడు కూడా తండ్రితో ఆయన ఉన్న దేవుడు. హల్లెలూయా. అందుకే సమస్త అధికారములు కూడా ఎవరికి ఇవ్వబడినాయి అంటే తన కుమారునికి మాత్రమే అనుగ్రహించబడ్డాయి. ఈరోజు నిజంగా సర్వాధికారాలు, సర్వ సృష్టి కూడా ఆయన మాట కంట విధేయత చూపిస్తూ ఉందంట. దేవుని మాటకు సృష్టి ఆలకిస్తూ ఉందంటే, గాలి తుఫానులు ఆయన మాటకు ఆగిపోతూ ఉన్నాయి, కానీ మనిషి మాత్రము దేవుని మాటకు విధేయత చూపించట్లేదు. అందుకే ఒక చోటన అంటాడు, ఆకాశమా చెవియొగ్గుము భూమి. మరి తన బాధ ఎవరికో చెప్తున్నాడంటే సృష్టితో చెప్తా ఉంటాడు. ఆకాశమా చెవియొగ్గుము భూమి నా యొక్క మనవి. ప్రతి బాధ వేదన కూడా అక్కడున్న సృష్టికి చెప్తా బాధపడుతున్నాడు. ఎందుకంటే నా బిడ్డలు నాపై తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, వీరు మాట వినట్లేదు అని ఆ సృష్టితో తన బాధను చెప్పుకుంటా ఉన్నాడు దేవుడు. హల్లెలూయా. మనం అనుకుంటాం మన పిల్లలు మన మాట వినకపోతే మనకే వేదన, చాలా వేదనగా ఉందండి, చాలా సమస్యలు. కానీ మనము కూడా దేవుని మాట వినలేకపోతేనంట దేవుడికి కూడా అతి విధమైన బాధను కలుగుతూ ఉందంట. చూడండి, కీర్తనల గ్రంథము 116వ అధ్యాయము కూడా ఒక్కసారి చదవండి. కీర్తనల గ్రంథము నా విన్నపమును ఆలకించి ఉన్నాడు, కాగా నేను ఆయన ప్రేమించున్నాను. ఆయన నాకు చెవియొగ్గును, కావున నా జీవిత కాలమంతయు నేను ఆయనకు మొరపెట్టుదును. చాలండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెహోవా ఆయన మన యొక్క మనవులన్నీ కూడా ఏం చేస్తూ ఉన్నాడు, ఆలకించి ఉన్నాడు. ఈరోజు నిజమే, ఆలకించే దేవుని సన్నిధిలోనే మనం నిలిచి ఉన్నాం. ఈ లోకంలో మన సమస్యలన్నీ కూడా, మన బాధలు మనుషులు లెక్క చేయకపోవచ్చు, కానీ నీ దేవాతి దేవుడు వింటూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం.
ఈరోజు ఆయన నామంలో అన్ని జనులు ఏం పొందుతూ ఉన్నారు? దెయ్యములు విడుదల పొందుతూ ఉన్నారు. అనేక కార్యాలు. ఒకసారి మా చెల్లి కూడా అండి చాలా భయంకరంగా మరి అనేక దురాత్మ శక్తులు ఆ బిడ్డపై వేలుబడి చేస్తున్నప్పుడు 10 మందినైనా సరే గెంటి వేసేది. ఎన్ని చేసినప్పటికీ కూడా ఆమెలో ఉన్న దురాత్మ శక్తులు వెళ్ళలేదు. కానీ అనేక దినాలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మేము ప్రార్థించినప్పుడు దేవుడు 2 సంవత్సరాల వేదన అనుభవించాడు. 2 సంవత్సరాలు, 1 రోజు 2 రోజులు కాదు. ఆ అమ్మాయిని ఏం చేసేవాళ్ళు తెలుసండి? కిటికీకి తాళ్ళు వేసి కట్టేసేవాళ్ళు అలాంటి కిటికీకి. ఎందుకంటే రాత్రి మీద వెళ్ళిపోయేది. ఎక్కడికి వెళ్ళిపోయేదంటే శ్మశానంలోనికి వెళ్ళి సమాధులు మట్టిని తవ్వుతూ ఉండేది. ఎంత భయంకరమో చూడండి. ఎలాంటి స్థితిలో మనకి ఏమీ తోయదు. చాలామంది నానా మాటలు చెప్తా ఉండేవారు, మీరు పలానా చోటకి తీసుకెళ్తే చాలా బాగా అక్కడ తీస్తారు, మీరు తీసుకెళ్ళండి. ఇలాంటి సలహాలు ఇస్తూ ఉంటే నిజంగా మాకు ప్రాణం విసిగిపోయిందండి. ఎందుకంటే దేవుడిని ఒకటే అన్నాను, ప్రభువా నువ్వు బ్రతికిస్తే బ్రతికించు. ఆ అమ్మాయి మెడలో కూడా కొన్ని తెలియక కట్టించిన తాయెత్తులన్నీ ఇప్పేసి మోకరించి ప్రార్థన చేసి నేను ఒక్కటే అన్నానండి, ఇదిగో నువ్వు బ్రతికిస్తే బ్రతికించు, చనిపోతే నీ మహిమలో ఆ అమ్మాయిని తీసుకో, బ్రతికితే నీకు సాక్షిగా వాడుకో. కానీ ఇలా ఇంకేది మేము చేయించదలుచుకోలేదు. దేవుళ్ళకి వచ్చిన కొత్తలో మరి నిజంగా ఒకటే ప్రార్థన ఇంకా చేసి ఆ తాళ్ళన్నీ కూడా ఇప్పి పడేసి దేవుడి మీద అనుకున్నప్పుడు కొద్ది రోజులు మేము శోధన గలిబిడి జరిగినప్పటికీ విశ్వాసం కోల్పోకుండా ఉపవాసము ద్వారానే దేవుణ్ణి బ్రతిమలాడుతూ దేవుని సన్నిధిలో మేము జ్ఞాపం చేస్తూ అనేక మంది మమ్మల్ని అనేవారు, ఏమని తెలుసండి తన్ని ఆ అమ్మాయికి దెయ్యం ఏంటండి ఏకంగా పిచ్చి పట్టేసిందనేవారు. ఏమనేవారండి? పిచ్చి పట్టేసిందనేవారు. నాకు ఆ మాటలు విని ఏం చేస్తామంటే హాస్పిటల్కి కూడా తీసుకెళ్తే అమ్మాయికి కరెంటు పెట్టేశారండి. బుర్రకే పెట్టినప్పుడు మిగతా అన్నీ మర్చిపోయేది. ఏం చేస్తుందో మర్చిపోయి, తింటుందో, ఏం మందులు వేసినప్పుడు కూడా నేను ఏం గుర్తుండేది కాదు. అప్పుడు మా దైవజనులు మమ్మల్ని తిట్టారు, ఏమనంటే మీరు ఆ అమ్మాయిపై దురాత్మ ఏలుబడి చేస్తుందని చెప్తున్నాను కదరా, నువ్వెందుకు ఇవన్నీ చేస్తున్నావు, అవి పెట్టించకూడదు నువ్వు అస్సలు అన్నప్పుడు అవి తెలియక చేయించామండి. అంటే మానేసి మరలా ప్రభు యందే విశ్వాసం ఉంచి ప్రార్థించినప్పుడు దేవుడు అద్భుతంగా ఒకరోజు దైవజనుడు ఆయన వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ ఏమైందంటే ఆ అమ్మాయి ఒక్కసారి కళ్ళు తిరిగి పడిపోయింది. మంచం మీద మేము పడుకోబెట్టినప్పుడు ఒంటరిగా వదిలేంట్రా కొంతసేపు అమ్మాయి ఆ దెయ్యం వెళ్ళిపోతుంది అమ్మాయి శరీరంలోంచి అని చెప్పారు. ఈయన చెప్పి వెళ్ళారు. ఆ పాప పడుకుని ఉందంట. అమ్మాయి స్తుతింతా ఉందండి, దేవుని స్తుతి చెప్తా ఉన్నప్పుడు ఆ అమ్మాయిలోంచి ఒక ఆత్మ లెగుస్తూ ఉందంటే మా చెల్లి చూస్తూ ఉన్నప్పుడు నన్నేం చేయొద్దు బాబాయ్, నేను వెళ్ళిపోతున్నాను, నన్నేం చేయొద్దు, నేను వెళ్ళిపోతున్నానని కేకలు వేసుకుంటూ వెళ్ళిపోయిందంటే నా ఆత్మ. హల్లెలూయా. మరి నిజంగా ఆ రోజు మా చెల్లి నిజంగా 2 సంవత్సరాలు ఆ భయంకరమైన ఆ శ్రమ నుంచి దేవుడు ఆ దినాన్ని విడిపించి ఈరోజు తన సేవకు వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ ప్రాంతంలోనండి అందరూ చాలామంది దెయ్యం పట్టిన వారే వస్తారు అమ్మాయి దగ్గర. దెయ్యం పట్టిన వారి ఉపవాసం ఉండి మరి నిజంగా ప్రార్థన చేస్తూ ఆ దెయ్యాలు వెళ్ళిపోయి ఆ శక్తిని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఒకరోజు ఎంత భయంకరంగా వేదన పడిందో, కానీ ఈరోజు ఆయన మహిమ కొరకు ఆ బిడ్డను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు, వాడుకోవడం జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు నిజమే అన్ని జనులు ఆయన నామంలో విశ్వాసం ఉంచితే దేవుడు నిజమే ఎటువంటివైనప్పటికీ కూడా దేవుడు ఆయన నామంలో విశ్వాసం ఉంచిన వారిని అన్నడు కూడా దేవుడు సిగ్గుపడనివ్వడం. కనుక ఈరోజు నిజంగా మనం భయపడకుండా దేవుని సన్నిధిలో మనం యథార్థంగా ఉండినట్లయితే మన యొక్క మొరలను అంట ఆయన ఏం చేస్తూ ఉన్నాడు, ఆలకిస్తున్నాడని. చూడండి చివరిగా 130వ కీర్తన ఒక్క మాట చదువుకుందాం. చివరిగా చదవండి. యెహోవా అగాధ స్థలములో నుండి నేను మొరపెట్టుచున్నాను, నా ప్రార్థన ఆలకించు, నీవు చెవియొగ్గి నా అంతరధ్వని వినుము. ఎవడు నిలవగలడు?
వచ్చినట్లు నీ యొద్ద క్షమాపణ దొరుకును. చాలండి. హల్లెలూయా. ఈ భక్తుడు ఎలా మొరపెడుతూ ఉన్నాడండి? అగాధ స్థలం. నిజంగా అగాధం అనగా చాలా శ్రమలు, చాలా భయంకరమైన వేదనకరమైన అలాంటి స్థలంలోంచి అతను ఏం చేస్తూ ఉన్నాడు? అలాంటి భయంకరమైన పరిస్థితుల్లోంచి, మార్గము తెరవలేని ఆ యొక్క పరిస్థితుల్లోంచి ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రభువా, అగాధమైన స్థలముల్లో నుంచి కూడా నా ప్రార్థన విని నువ్వేం చేస్తావు? నాకు జవాబు ఇస్తావు. నా భక్తుడు మొరపెడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతటి అగాధమైన పరిస్థితులు, ఎంతటి వ్యతిరేకమైన పరిస్థితులు మనకు వచ్చినప్పటికీ దేవుడు ప్రతి అగాధమైన పరిస్థితుల్ని కూడా ఆయన ద్వారాలు తెరిచే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా మనల్ని కొన్నిసార్లు మూసివేసినప్పటికీ మనకి ఏదో ద్వారం దేవుడు తెరిచి ఉంచుతాడు. దేవునికి స్తోత్రం. మనం అనుకుంటా అంత అయిపోయింది నా పరిస్థితి, ఇంక నేను లేవలేను, ఇంకంత అయిపోయింది నా స్థితి, ఇంకేమీ లేదు అనుకుంటాం. కానీ దేవుడి ద్వారాలు తెరవగంట ఎవ్వరు కూడా దాన్ని ఆపలేరు, ముగిలేరంట. దేవునికి స్తోత్రం. ఎవ్వరు కూడా నిన్ను ఆశీర్వదించాలి అని దేవుడు అనుకుంటే, ఎవ్వరు ఎంతమంది నీపై వ్యతిరేకంగా లేచినప్పటికీ నీకున్న ఆశీర్వాదాన్ని అది ఎవ్వరు కూడా అడ్డుకోలేరండి. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజమే, దేవుడు ఎంతమంది ఈర్ష్య నీ మీద పడినప్పటికీ దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే, దావీదును మరి ఆ యొక్క సౌలు ఎంతగానో ఈర్ష్యపడ్డాడు దావీదుపై, కానీ దావీదుకు వచ్చిన ఆశీర్వాదాలను ఎవ్వరూ కూడా అడ్డుకోలేకపోయారు. ఏంటి కారణం అంటే, దేవుడు అతని పక్షముగా నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. దావీదు ఎన్ని శ్రమలు కలిగినప్పటికీ నిజంగా దేవుడు మాత్రం అతను ఏం చేయలేదు, విడిచిపెట్టలేదు. అగాధమైన పరిస్థితులు, మరణ పరిస్థితులను అతను పరిగెత్తినప్పటికీ కూడా దేవుడిని అతను వదిలిపెట్టలేదు కనుక దేవుడు అతన్ని హెచ్చించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, నా యందు విశ్వాసం ఉంచిన అన్యజనులందరినీ కూడా దేవుడు రక్షించడానికి ఇష్టపడ్డాడు. అనేక మంది శ్రమకాలంలో ఉన్న వారిని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, అక్కడ విడిపించి మోగవారు మాట్లాడుతూ, మరి నిజంగా ఆ యొక్క చూపు లేని వారు చూస్తూ దేవుని కార్యాలను బట్టి దేవుని మహిమపరిచారట. దేవునికి స్తోత్రం. ఈరోజు నిజంగా మనం కూడా అగాధమైన పరిస్థితుల్లో మనం ఉండినట్లయితే దేవుడు ప్రతి పరిస్థితులు కూడా మన జీవితాల్లో కూడా మార్చబోతున్నాడు. ఆమేన్. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం అందరూ.